రైట్. సాయంత్రానికి బియ్యం లేకపోయి నాకు మాత్రం ఆశ ఉంది. ఏం కొనుక్కోవటం? టీవీ కొనుక్కోవాలి. ఇప్పుడు దేవుడు ఈవిడికి టీవీ ఇవ్వాలనా బియ్యం ఇవ్వాలనా? ఏమి చెప్పండి. బియ్యం ఇస్తే వాళ్ళ అవసరం తీర్చబడద్ది, టీవీ ఇస్తే ఆశ. అర్థమైందా? మనం దేని గురించి ఆశపడాలి అంటే దేవుని వాక్యమును మనం హృదయంలో నిలుపుకొని ఆ వాక్యాన్ని ఇతరులకి పంచిపెట్టేవారిగా ఉండటానికి మనం ఆశపడాలి. కాబట్టి అంటున్నాను, అవసరాలు తీర్చదు కానీ ఆశను మాత్రం తీర్చదు. ఇక్కడికి వచ్చేసరికి దేవుణ్ణి ప్రచురించే విషయంలో ఆశ కలిగి ఉండాలి. అందుకే అన్నాడు, ఆశ కలిగిన ప్రాణాన్ని నేను తృప్తి అనలేదా? దేని గురించి ఆశ కలిగిన ప్రాణాలు? ఆస్తులు, అంతస్తులు, కోబడి పనికా? కాదు. దేవుని సువార్తను ప్రకటించే విషయంలో ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు.